పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో నకిలీ దేశగురువు మాయాజాలం. దేశగురువు పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన వైన మోసపోయిన గ్రామస్తులు తలలు పట్టుకుని మా పైసలు మాకు ఇప్పించడని వేడుకుంటున్న నకిలీ దేశగురువు బాధితులు. అక్కడి నుంచి పరారైన నకిలీ దేశగురువు అనుచరులు పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించిన గ్రామస్తులు. దేశగురు అనే ఒక మాయ మాటలతో వచ్చి గ్రామాన్ని మొత్తం విచ్చలవిడిగా అమాయక ప్రజలను ఆగం చేసి ఒక్కొక్కరి దగ్గర చేతబడి చేస్తాం, బాగు చేస్తామని ఒక ముఠా తయారై ఒక యువక ఒక జుంపాలు గడ్డాలతో వచ్చి జనాన్ని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 20,000, 10,000 గొర్రెపోతులు కింటాల బియ్యం ఇచ్చుకుంటూ ఒక దగ్గర సుమారుగా 2 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జనాన్ని మోసం చేసి పారిపోతుంటే ఇక్కడ యూత్ పిల్లలు అందరూ ప్రజల సమక్షంలో అందరూ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎవరో డబ్బులు బియ్యం తీసుకునే వారికి ఇప్పించడానికి ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు. దేశగురు అంటే ఆయన ఎమ్మడే పారిపోయాడు. వాళ్ళ అనుచరులు 4-5 ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే తీసుకురో సేకరించి ఎవరైతే పోగొట్టుకురో వాళ్ళకి ఇప్పించడానికి యువకులు ప్రజలందరూ ఇక్కడ ఏకం ముక్తితో ఉన్నాం. ఎటు చేసి ఇట్లాంటిది ఇంకా వేరే గ్రామంలో జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తాం. పై అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఇచ్చి వాళ్ళని ముఠా కట్టుదిట్టం చేయడానికి మీ ఊరంతా పోయి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తున్నాం.